హాయ్ హలో ఎవ్రీవన్, మేము ప్రయాగ్రాజ్ గంగాదేవికి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయోధ్య అయితే రీచ్ అయ్యాము. అక్కడ ఏమేమి చూసామో ఈ వీడియోలో కంప్లీట్గా చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ప్రయాగ్రాజ్ రీచ్ అయిన తర్వాత అక్కడ అన్ని కంప్లీట్ చేసుకొని గంగాదేవికి పూజ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంకా అయోధ్య అయితే బయలుదేరుదాం ఫ్రెండ్స్. మొత్తానికి అయోధ్య అయితే రీచ్ అయ్యాము. ఇంకా రీచ్ అయ్యే ముందు మనకి కమాన్ లాగానైతే ఇలా వస్తుంది. ఇంకా దీని నుండి మనము అయోధ్య టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే మేము రూమ్ అయితే చూసుకోవాలి. ఇంకా టెంపుల్ కూడా మాకు ఎక్కడో తెలియదు కాబట్టి అక్కడ ఆగి మేమైతే అక్కడ ఒక ఫ్రూట్ అబ్బాయి ఉంటే అతన్ని అయితే అడిగినాం మేము అడ్రస్ ఎక్కడ అనేసి. ఇంకా వాళ్ళైతే చెప్పినారు. ఇంకా ఈ టెంపుల్కి వెళ్ళే వే అంట. అటు లోపలికి అయితే కార్ అయితే అస్సలు పోనివ్వట్లేదు. ఇంకా మేమైతే ఫస్ట్ రూమ్ని అయితే చూసుకున్నాము. ఒక అబ్బాయి అయితే మాకు చూపించాడు రూము. ఇంకా మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే ఫ్రెండ్స్, చూడండి. ఇంకా మా బాబు అయితే వెళ్ళినాడు. ఇంకా రూమ్ కి అయితే మాకు 2200 అయితే తీసుకున్నారు విత్ ఏసీ. రూమ్ అయితే చాలా బాగుంది. ఇంకా చిన్న కిచెన్ లాగా కూడా ఇచ్చినారు. బట్ మేము స్టవ్ అవేం తీసుకెళ్ళలేదు కాబట్టి ఇంకా మాకు అవసరం లేకుండే. ఇంకా ఈ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. అంటే బయటికి వెళ్ళకుండా ఇక్కడ ఈ హోటల్ వాళ్ళకి తెలిసిన రెస్టారెంట్ నుండి మేమైతే ఆర్డర్ చేసాము. ఇంకా రూమ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయినాము, స్నానాలు అంతా కంప్లీట్ చేసుకొని ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఆర్డర్ చేసుకున్న 3 అవర్స్కి అయితే వచ్చింది. ఇంకా మేము ఏం ఆర్డర్ చేసుకున్నామంటే ఒకటి థాలీ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మిక్స్డ్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము ఒక 2-3. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అయితే థాలీ అయితే అస్సలు ఆర్డర్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే చూడండి థాలీ అంటే అన్నీ వస్తాయి అనేసి మేము ఆర్డర్ చేసాము. ఇంకా మాకైతే కొంచెం రైస్ ఇచ్చినారు, ఒక్క చపాతి, ఇంకా కర్రీస్ అయితే కొంచెమే ఇచ్చినారు. ఇంకా ఇంత క్వాంటిటీలో వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ థాలీ ఎలా ఉందో. ఇంకా రైస్ అయితే అస్సలు ఏం బాగాలేదు. తిన్నాకనైతే నాకైతే నైట్ అయితే నేను వామిటింగ్ చేసుకున్నాను. ఇంకా కొన్ని చపాతీస్ కూడా ఆర్డర్ చేశాను. ఇంకా ఎక్స్ట్రా కర్రీకి పొటాటోను దాల్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అంటే వేరే ఫ్యామిలీస్ కూడా ఉన్నారు కదా, ఇంకా కొంచెం ఎక్కువగానే మేము ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇది రైస్, వైట్ రైస్, ఇంకా చపాతీస్ కూడా మేము ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు అనేసి ఇంకా అన్ని రకాలుగా అయితే మేము ఆర్డర్ చేసినాము. చపాతీస్ ఓకే బట్ కర్రీస్ అయితే టేస్ట్ అయితే అస్సలు బాగాలేవు. అంటే స్పైసీనెస్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకా మేమైతే ఇలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు తినేసి ఇంకా నైట్ అయితే కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే దర్శనం చేసుకుందాం అనేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే బయటకు వెళ్ళి తీసుకొచ్చుకున్నాము. ఇంకా దోశ ఇక్కడ అసలు ఇడ్లీ అవేం దొరకలేదు ఫ్రెండ్స్. దోశ శాండ్విచెస్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఓన్లీ దోశనే ఉంది, అది కూడా మసాలా దోశ ఉంది. ఇక్కడ మనకి సరౌండింగ్ అయితే ఎక్కడ కూడా ఇడ్లీ కానీ పూరి కానీ అస్సలు దొరకవు. ఇంకా ఇవి దొరకడమే ఎక్కువ అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే ఎక్కడ కూడా కనబడలేదు. ఇక్కడ డే అండ్ నైట్ కచోరీ షాప్స్ తప్పితే ఇక్కడ ఏం కనబడవు ఫ్రెండ్స్. ఇంకా మా లక్ ఇక్కడ దోశ అయితే కనబడ్డది. శాండ్విచ్ కూడా చాలా బాగుంది. ఒక 4 శాండ్విచెస్ తెచ్చుకున్నాము. ఇంకా మిగిలినవి దోశలు ఆర్డర్ చేసుకున్నాము. చట్నీ కూడా అసలు ఎంత తక్కువ క్వాంటిటీలో ఇచ్చిందంటే చాలా తక్కువ ఇచ్చినారు. ఒకటి సాంబార్ లాగా ఇచ్చినారు, ఇంకొకటేమో చట్నీ ఇచ్చినారు, పల్లి చట్నీ. దోశ అయితే బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు ఈ మేము జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుండి అయితే ఇంత టేస్టీగా టిఫిన్ అయితే ఎప్పుడు మాకు దొరకలేదు. ఇది ఇంకా బాగుంది. ఇంకా చూడండి చట్నీ అయితే సాంబారును ప్లస్ పల్లి చట్నీ ఇచ్చారు. ఇంకా మేమైతే తినడం అయితే స్టార్ట్
దీని అపోజిట్లో అయితే మేము ఒక కార్ అయితే పార్క్ చేసుకున్నాము. ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ ఉంటుందంట. ఇంకా ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది శ్రీరాముని వంశస్థులు ఇందులో ఇప్పటికీ ఉంటున్నారంట ఆ బిల్డింగ్లో. ఇంకా మేమైతే ఇక్కడ నుండి ఆటో మాట్లాడుకొని ఇంకా బయలుదేరాము. ఇదంతా ఆన్ ద వేలో షాపింగ్ చేయడం కోసం పెట్టారు ఫ్రెండ్స్ ప్లాట్ఫామ్ పై. వ్యూ అయితే చాలా బాగుంది. వరకు ఆటో వాళ్ళు రానని చెప్పేసినారు. సో ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్ళినాము. ఇంకొక 1/2 కిలోమీటర్ అయితే నడిచేసినాము మేము. మొత్తానికి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇంకా అక్కడనైతే రష్ అయితే ఫుల్ ఉన్నారు ఫ్రెండ్స్. మేమైతే ఇంకా బయట చెప్పులు మొత్తం వదిలేసి ఇంకా లైన్లో అయితే నిల్చున్నాము. ఇంకా వీడియో కంప్లీట్గా ఇక్కడ నుండి అయితే మాకు ఫోన్ అయితే అలో చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మేమైతే ఫోన్ యూజ్ చేసాము. డైలీ దర్శనానికి అయితే 3 నుండి 4 లక్షల మంది భక్తులు అయితే వస్తారంట ఫ్రెండ్స్. అసలు ఫుల్ రష్ ఉన్నారు. అసలు దర్శనానికి అయితే చాలా టైం పట్టింది. ఇంకా ఎండ ప్లస్ జనాలు ఎక్కువ ఉండేసరికి మాకైతే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఆ ఎండకి. ఇంకా బయట అయితే మాకు ఒక అమ్మనైతే ఇట్లా బొట్టు పెట్టడానికి అయితే కనిపించింది. ఇంకా మేము అందరూ ఆల్రెడీ దర్శనానికి ముందే పెట్టేసుకున్నారు. ఇంకా మేము దర్శనం తొందర చేసుకోవాలనేసి ఇంకా మేము టైం వేస్ట్ చేయకుండా లైన్లో అయితే నిల్చున్నాము. మా చిన్నకి అయితే ఎంత చక్కగా పెట్టిందో నాకైతే హ్యాపీగా అనిపించింది. మా చిన్నని చూస్తే మా ఫేస్కి కూడా కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంకా షాపింగ్ కూడా చేసినాము. ఫుల్ వీడియోలో చూడండి. ఇంకా మా చిన్న తర్వాతనైతే నేను కూడా పెట్టేసుకున్నాను బొట్టు. చాలా చక్కగా పెట్టింది ఆమెనైతే. 10 రూపీస్ ఏమో తీసుకుంది. ఒకరికి 10, 20 ఇచ్చేసినాము మేము. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ అన్నప్రసాదం ఎక్కడ దొరుకుతుందో మీకు చూపిస్తాను. ఆల్రెడీ మరి టైం అయిపోయింది కాబట్టి ఇంకా మాకు అంత అదృష్టం ఏం లేకుండే ఇంకా దేవుని దగ్గర అన్నప్రసాదం తీసుకోవడానికి.
ఇంకా మేమైతే వెళ్తున్నాము. మీకు వే చూపించడానికి వీడియో తీస్తున్నాను. 3:30 వరకే అన్నప్రసాదం అనేది దొరుకుతుందంట. మాకు ఆల్రెడీ 4:35 అయింది. అప్పటికి క్లోజ్ చేసి ఉంటారు. ఇంకా ఇదే ఫ్రెండ్స్ అన్నప్రసాదం దొరికే ప్లేస్. ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు టెంపుల్ది కానీ, ఇంకా ఇక్కడ ఈ అన్నప్రసాదంది కానీ ఇంకా రిపేర్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మేము ఇక్కడ చూసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయినాము. ఇక్కడ ఒక జ్యూస్ అయితే తాగుతున్నాము. ఇంకా అందరం అయితే జ్యూస్ తీసుకున్నాము. ఎందుకంటే ఫుడ్ ఎలాగో లేదు కదా, ఇంకా జ్యూస్ తీసుకొని నైట్ డైరెక్ట్గా డిన్నర్ చేద్దాం అనేసి ఇంకా జ్యూస్ అయితే తీసుకున్నాం. అందరికి ఇచ్చినాక లాస్ట్కి అయితే నేను తీసేసుకున్నాను డ్రింక్ని. చాలా బాగుంది. ఇంకా ఈ ఎండకి లెమన్ జ్యూస్ అయితే మాకైతే ఒక బూస్ట్ లాగానే అనిపించింది. స్టార్ట్ చేసాము. ఇంకా మా చిన్నోడు అయితే ఒక గదనైతే తీసుకున్నాడు. ఇంకా మా చిన్నోడు పెట్టుకున్న బొట్లకి ఆ గదకైతే సూపర్ గా సెట్ అయిపోయింది. ఇంకా ఫ్యామిలీస్ లో అందరికి ప్రసాదాలు, ఇంకా కొన్ని ఫ్లాగ్స్ అయితే తీసుకున్నాము, శ్రీరాముని ఫ్లాగ్స్, ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్ గా ఉన్నాడో. ఇలా పెట్టుకొని ఇంకా అయోధ్యలో అయితే మొత్తం నడిచేసినాడు. నాకైతే దర్శనం తర్వాత ఆటో తీసుకొని మా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి ఇంకా కార్ని తీసుకొని మళ్ళీ రూమ్ కి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇది రూమ్ కి వెళ్ళేవే. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఈ రోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీరామ్.